మార్కెట్ మెల్ట్డౌన్లో కూడా ఏమాత్రం కంగారు పడకుండా ఎవరైనా సరే ఒక ఇన్వెస్టర్ ఉండాలి అంటే వారి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన లక్షణాల గురించి చర్చను మొదలుపెట్టిన మనం 15th మార్చిని రిలీజ్ చేసిన వీడియోలో పోర్ట్ఫోలియో యొక్క ఫండమెంటల్ స్ట్రెంగ్స్ గురించి చర్చను చేపట్టి అందులో ఏ రకమైన క్యారెక్టరిస్టిక్స్ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ అని చెప్పబడుతుందో చూపించే ప్రయత్నం చేశాము. దాని కొనసాగింపుగా ఈరోజు పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ డిస్ప్లే చేస్తే మీరు ఎప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతారో, మీ పోర్ట్ఫోలియో మంచిది అని చెప్పబడుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. ఇందులో మొట్టమొదట మీకు చూపించడానికి ముందు కొద్దిగా చిన్న మాట. మనం కొనుక్కునే స్టాక్స్ పెరుగుతాయా తగ్గుతాయా అనేది మీ చేతుల్లో, మా చేతుల్లో, ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ కొనుక్కునే స్టాక్స్ మంచివా కావా అనేది తెలుసుకునే అవకాశం మీకుంటే తేల్చుకునేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. అందువల్ల ఏ కంపెనీ అయినా మీరు కొనాలి అంటే అది చౌకలో ఉన్నదని మాత్రమే కొనటం కాదు, ఆ కంపెనీ యొక్క గుణగణాలు చూస్తే లేదా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ స్ట్రెంగ్త్, ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్ చూస్తే పెరుగుతున్నట్లుగా మనకు తెలియాలి. కాబట్టి మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రోత్ స్టాక్స్ మాత్రమే మన పోర్ట్ఫోలియో ఉండాలి అని నేర్చుకోవాలి, మొట్టమొదటి అంశం. రెండవ అంశం, ఎంత గ్రోత్ స్టాక్ అయినా కూడా విపరీతంగా పెరుగుతూ అందనంత ఎత్తుకు పెరుగుతూనే పోతూ ఉండదు. కాబట్టి ఏదో ఒక లెవెల్లో దాని యొక్క ఫెయిర్ ప్రైస్ని రీచ్ అయినప్పుడు అమ్ముకుని దానిలో నుంచి వేరొక స్టాక్స్లోకి, అంటే ఆ రోజున ఉన్న మంచి స్టాక్స్లోకి మనం మూవ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలా తెలుసుకున్నట్లయితే మంచి స్టాకులైనా బాగా రేటు పెరిగినప్పుడు అమ్ముకోవటం, వేరొక స్టాక్లోకి వెళ్ళటం సాధ్యపడుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి స్క్రీన్ మీద కనుక ఫోకస్ చేసినట్లయితే ఈ పోర్ట్ఫోలియోలో దాదాపుగా 22 స్టాక్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అన్ని స్టాక్లు గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే అర్థం ఏమిటంటే ఏ స్టాక్ అయితే గ్రోత్ పాత్లో ఉన్నదో ఆ కంపెనీలని గ్రీన్ కలర్లో వేయటం జరుగుతుంది. ఏ కంపెనీ అయితే గ్రోత్ పాత్లో ఉండదో అటువంటి దాన్ని బ్లాక్ కలర్ వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 22 స్టాకుల్లో అన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మన కన్సిడరేషన్ ఆఫ్ వాల్యూస్ ప్రకారం చూస్తే వాటి యొక్క లాభాలు పెరుగుతూనన్నా ఉండాలి, పెరగకపోయినా పెద్దగా పడిపోకుండా అయినా ఉండాలి. ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే గ్రీన్ కలర్ వేయటం జరుగుతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి రిపోర్ట్నే కనుక మీరు ఒకసారి చూసినట్లయితే అన్ని స్టాక్స్ గ్రీన్ కలర్లో ఉండటమే కాకుండా అన్ని కంపెనీలకి ఎదురుగా కూడా మీరు చూసినట్లయితే యాక్షన్ రిక్వైర్డ్ దగ్గర హోల్డ్ అని రాయటం జరిగింది. అంటే అర్థం ఏంటి, మనకి 2 లక్షణాలు ఉండాలి. మంచి స్టాక్లు అయి ఉండాలి, ఇంకా ఫెయిర్ ప్రైస్ రీచ్ అయ్యి ఉండకూడదు, అప్పుడు మాత్రమే హోల్డ్ అని చెప్పాలి. కాబట్టి అన్నీ మంచి స్టాక్లా కాదా అంటే ఎర్నింగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. అన్ని కంపెనీలు కూడా వాటి యొక్క ప్రాఫిట్లు పెంచుకుంటూ వస్తున్నట్లుగా తెలిసింది, మొట్టమొదటి అంశం. రెండవది, ఇదే రిపోర్ట్లో మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రైస్ ఇస్తే ఆ టార్గెట్ ప్రైస్తో మార్కెట్ ప్రైస్ పోల్చి చూసినప్పుడు తక్కువలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పెరుగుతున్న కంపెనీలు, లాభాలు పెంచుకుంటున్న కంపెనీలు, ఇంకా ప్రైస్ మాత్రం సరసమైన ధరలకు చేరలేదు అని తెలుసు కాబట్టి హోల్డ్ అని రాయటం జరిగింది. ఇది ఒక అంశం. ఇది స్టాక్స్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా పాటించవలసిన నియమం అని చెప్పవచ్చు. ఆ తరువాత ఇంకా కొద్దిగా కనుక వెయిట్ చేసి మీరు ఈ రిపోర్ట్ పైన కనుక సునిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇంకొక పార్ట్ మీకు కనపడుతుంది. ఆ పార్ట్లో మీకు కనపడేది ఏమిటంటే ఈ పోర్ట్ఫోలియో యొక్క టోటల్ ఎర్నింగ్సే కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నట్లుగా మొట్టమొదట 1,52,000గా ఉండేటువంటి ఎర్నింగ్స్ ఈ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్కి 4 క్వార్టర్ల క్రితం, తర్వాత 2,29,000 అయినాయని, ఆ తర్వాత 2,83,000 అయినాయని, ప్రస్తుతం లేటెస్ట్గా ఉన్న 2023 డిసెంబర్ క్వార్టర్లో చూస్తే ఏకంగా 3,83,000 అయిందని తెలిసింది. అదే కాకుండా ఒక్కసారి ఆ స్టాక్ యొక్క వాల్యూస్ని చూసి మొత్తం పోర్ట్ఫోలియో యొక్క PE రేషియో కూడా కంపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీరు చూస్తే 2023లో ఎండ్ అయిన క్వార్టర్కి 2023 మార్చిలో ఎండ్ అయిన క్వార్టర్లో ఈ పోర్ట్ఫోలియో 1,52,000 సంపాదిస్తే అప్పుడు ఆ పోర్ట్ఫోలియో యొక్క వాల్యూ 36,77,000 ఉంది. అంటే PE రేషియో ఎంత ఉంది, 24. అది క్రమంగా చూస్తూ వచ్చినట్లయితే లేటెస్ట్గా ఉన్న ఎర్నింగ్స్ ప్రకారం చూస్తే మన పోర్ట్ఫోలియోకి, అంటే ఈ క్లయింట్ యొక్క పోర్ట్ఫోలియో 53,88,000 వాల్యూ ఉంటే దాని యొక్క PE రేషియో కేవలం 14.05 ఉంది. ఇదే సమయంలో ఇండెక్స్కి ఎంత ఉంది, 22.74. అంటే మన పోర్ట్ఫోలియోలో, ఈ క్లయింట్ యొక్క పోర్ట్ఫోలియోలో అన్నీ పెరిగిన స్టాక్లే ఉండటం, అన్నీ ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువగా ఉండటమే కాకుండా ఈ పోర్ట్ఫోలియో ఉన్న అన్ని వాల్యూ కలిపి చూస్తే కూడా ఇండెక్స్ కన్నా బాగా సరసమైన ధరలో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి అని తెలుస్తుంది. అందువలన ఈ ఇన్వెస్టర్ ఏమాత్రం భయాందోళనకి లోను కాకుండా నిశ్చింతగా ఉండగలుగుతారు. ఒకవేళ మీరు కూడా ఇటువంటి పోర్ట్ఫోలియో లక్షణాలని పుణికిపుచ్చుకుని మీ పోర్ట్ఫోలియో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటే వెంటనే మీకు స్క్రీన్ పైన కనబడుతున్న ఈమెయిల్ అడ్రస్కి సంప్రదించండి.
మా టీం అంతా కూడా మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా పోర్ట్ఫోలియోలో లాభాలు సంపాదించాలి అంటే అనుకోకుండా అయాచిత వరంలాగా ఎవరు మీకు ఫలితాలు వచ్చి పడవు. మీరు చేయవలసిన శ్రమ కొద్దిగా ఉంటుంది. పోయిన వారం అంటే 15th మార్చ్ ఇచ్చిన ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న రిపోర్ట్ జనరేట్ చేయాలన్నా మమ్మల్ని సంప్రదించండి. లేదా ఈ రోజున చూపించిన రిపోర్ట్ ప్రకారం మీ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అన్నీ మంచివే ఉండాలని కోరుకున్నా మమ్మల్ని సంప్రదించండి. ఇలా కనుక చేసి అంటే ఫండమెంటల్ స్ట్రెంగ్త్ బాగుండి మీ స్టాక్స్ యొక్క ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటే మీకు వచ్చే లాభాలను ఆపటం మార్కెట్లో వచ్చే ఫాల్ వల్ల కూడా సాధ్యం కాదు. అంటే కొద్ది రోజుల తర్వాత మార్కెట్ నిలదొక్కున్న తర్వాత లాభాలు వాటంతట అవే మీ పోర్ట్ఫోలియో ద్వారా మీకు చేకూరుతాయని నమ్మకంగా చెప్పచ్చు.